ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాలు, వందనాలు. ఈ ఉదయకాల వేళ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. రండి, దేవునిని గూర్చిన లేఖనాలు కొన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనంలో మన ప్రభువు మనకు మంచి తండ్రి అయి ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనంలో, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుని బిడ్డలారా, మన తండ్రి మనం అడుగువాటి కంటే కూడా మంచి ఈవులను ఇచ్చువాడై ఉన్నాడు. మీ పిల్లలు మిమ్మలను రొట్టెనడిగితే రాయినిస్తారా? చేపనడిగితే పామునిస్తారా? అలా కాదు కదా. ఏ తండ్రి తన కుమారుడు అడిగిన దానికంటే కూడా శ్రేష్టమైనదే ఇవ్వాలని చూస్తాడు. కానీ మన పరలోకపు తండ్రి అంటున్నాడు, నేను మీరు అడిగేదానికంటే కూడా మరి ఎంతో నిశ్చయముగా విలువైన దాన్ని మీకు అనుగ్రహిస్తాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకునండి, దేవుని యొక్క ఉన్నతమైన తండ్రి ప్రేమ. ఆయన మనకు అత్యంత సమీపంగా ఉండి మన మొరను ఆలకించే తండ్రి, మన ప్రార్థనను, మన విజ్ఞాపనను ఆలకించి మన ఇష్టాలను, మన అక్కరలను తీర్చే తండ్రి. మీరు అడిగినట్లయితే మీకు ఏది కావాలో దాన్ని నిశ్చయముగా అనుగ్రహించే దేవుడు. కనుక ప్రపంచంలో ఇంత గొప్ప తండ్రి మరి ఎక్కడా కానరాడు గనక మన కొదువులు ఎరిగి, మన అక్కరలు ఎరిగి, మనం అడిగిగానే వాటన్నిటినీ నెరవేర్చగలిగిన మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చినట్లయితే మన ప్రతి కోరికను, ప్రతి విజ్ఞాపనను ఆయన నెరవేరుస్తాడు. రెండవదిగా లూకా సువార్తలో 18వ అధ్యాయము 2వ వచనంలో ఆయన మనకు చక్కని న్యాయాధిపతిగా కనపడుతున్నాడు. 18వ అధ్యాయము లూకా సువార్త 2వ వచనం, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. అట్లాగే మనం 5వ వచనం చదివితే, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రాలు. మన ప్రభువు మనకు త్వరగా న్యాయము తీర్చే దేవుడు. ఆయన న్యాయాధిపతి. నీ ప్రతివాదికిని నీకును జరుగుతున్నటువంటి ఇబ్బందికర వాదనల్లో ప్రభువు నీ పక్షాన ఉండి వ్యాజ్యమాడతాడు. నీకు పక్షాన నిలబడి న్యాయాధిపతిగా నీ పక్షాన నీ మొరను విని ఆయన నీకు చక్కని ప్రత్యుత్తరం ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మనకు న్యాయాధిపతిగా ఉన్నాడు. మన పక్షాన పోరాడే దేవుడు, మన పక్షాన నిలబడే దేవుడు, మన కొరకు మనకు కావలసినటువంటి ఆ న్యాయాన్ని ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆ యొక్క అధికారి, ఆయన న్యాయాధిపతి ఎవరికి భయపడకపోయినా సరే, ఆ పేద విధవరాలు మాటి మాటికి వెళుతుంటే గోజాడినప్పుడు ఆయన ఆమె వైపు తిరిగినట్లుగా మీరు విసుకక దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఆయన మీ ప్రార్థన ఆలకించి మీ పక్షాన న్యాయం తీరుస్తాడు. ఇక మూడవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ప్రభువు మనకు మంచి కాపరిగా కనపడుతున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు మనకు మంచి కాపరి అయి ఉన్నాడు. అవసరమైతే మన కొరకు ప్రాణం పెట్టగటానికి కూడా వెనుతీయని ఆయన. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మనకు మంచి కాపరి అయి ఉన్నాడు గనక ఇట్టి కాపుదలలో నీ ఉండుట, నేను ఉండుట మనకు ధన్యకరం. కనుక ఆయన మనకు మంచి తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనకు మంచి న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఆయన మనకు మంచి కాపరి అయి ఉన్నాడు గనుక ఇంత గొప్ప దేవుని మీరు కలిగి ఉండుట మనకెంతో దీవెనకరం. ప్రభువుని విడువక
ప్రభువుని ఎడబాయక నిత్యము దేవునిని అంటిపెట్టుకొని ప్రభు ద్వారా కలుగు ప్రతి ఈవులు దీవెన మీరు పొందాలని నేను దీవిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కలిసి రండి, తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల ప్రభు, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. నీవు మాకు మంచి తండ్రివై ఉన్నావు ప్రభా. మేము ఏది అడిగినా దానికి మించియే నువ్వు అనుగ్రహించగలిగిన దేవుడవు. న్యాయాధిపతివై మా పక్షాన నిలబడి మా ప్రతి వ్యాజ్యమును తీర్చగలిగిన సమర్థుడవు తండ్రి. ప్రభా, నీవు మంచి కాపరి అయి ఏ తోడేలు, సింహమే కానీ పులియే కానీ ఏది మా మీదకి వచ్చినా సరే, లోకంలో ఏ పరిస్థితులు మా మీదకి వచ్చినా సరే మమ్మల్ని కాపాడగలిగిన మంచి కాపరివై మా పక్షాన్ని నిలబడినందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డల పక్షాన మీరు నిలబడండి. వారి ప్రతి పరిస్థితులలో వ్యాజ్యములు న్యాయం తీర్చండి. వారికి తండ్రి అయి వారిని ఆదరించి పోషించి బలపరచమని, నీ కృపాక్షేమ సమాధానాలు మాకు తోడుగా ఉంచమని, అలాగే నీ వర్తమానం వింటున్న బిడ్డలలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బాగు చేయండి అయ్యా. ఇంకా క్షీణ దశలో ఉన్న వారిని లేవనెత్తండి. మారు మనసు రక్షణ దయచేసి నీ మాటలు వారి జీవితాల్లో స్థిరపరచమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా జైన్ 97 అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు చిత్తమైతే మీకు కింద కనబడుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్కి మీరు ప్రార్థన రిక్వెస్ట్లు మాకు మెసేజ్ ద్వారా తెలియపరిచినట్లయితే మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క దేవుని మాట అను కార్యక్రమాన్ని మీ సన్నిహితులకు, స్నేహితులకు, ఆత్మీయులకు మరింత మందికి తెలియపరచాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.